నమస్తే శివాభి న్యూస్కు స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కుప్పం నుండి ఇచ్చాపురం వరకు అంబేద్కర్ ఆశయాలను సాధించాం. విజయవాడలో ఏర్పాటు చేసిన ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించిన సీఎం జగన్మోహన్ రెడ్డి. నకిలీ విత్తనాలతో ₹1 కోటి వరకు నష్టం. మనుబోలు మండలంలోని చెర్లోపల్లి గ్రామంలో రైతులకు నకిలీ విత్తనాలు అంటగట్టారంటూ కంపెనీ ప్రతినిధులను నిర్బంధించి ఆందోళన చేసిన బాధిత రైతులు. దళిత ద్రోహ జగన్మోహన్ రెడ్డి. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయం వద్ద దీక్ష చేపట్టిన కోడికత్తి సీను కుటుంబ సభ్యులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేసిన మాజీ మంత్రి నారాయణ. వైభవంగా కటాలమ్మ అమ్మవారి గ్రామోత్సవం. చెన్నూరు, తిప్పవరపాడు గ్రామాల మధ్య కొలువై ఉన్న అమ్మవారి గ్రామోత్సవంలో ఇరువుగా పాల్గొని కటాలమ్మను దర్శించుకున్న భక్తులు. విజయవాడను చూస్తుంటే సామాజిక చైతన్యవాడుగా కనిపిస్తోందని, అంబేద్కర్ విగ్రహం న్యాయ మహాశిల్పమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. విజయవాడలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎత్తైన విగ్రహాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. విజయవాడలోని స్వరాజ్ మైదాన్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 206 అడుగుల విగ్రహాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుండి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. విద్యుత్ దీపకాంతులతో స్మృతివనం ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, జనసంద్రమైన సామాజిక సాధికారతను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక మహాశిల్పం ఆవిష్కరణలో చూడడం హర్షణీయమన్నారు. కుప్పం నుండి ఇచ్చాపురం వరకు ప్రతి గ్రామంలోనూ అంబేద్కర్ ఆశయాలైన విద్య, మహిళా సాధికారత, అభివృద్ధి సాధించుకున్నామని పేర్కొన్నారు. మన విజయవాడను చూస్తుంటే సామాజిక చైతన్యవాడిగా కనిపిస్తోందని, విగ్రహావిష్కరణ సందర్భంగా ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నానని సీఎం వివరించారు. ఈ మహా విగ్రహం ఇది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్, అంటే సామాజిక న్యాయ మహాశిల్పం. ఎప్పుడైనా కూడా ఇటువంటి విగ్రహాన్ని చూసినప్పుడు మామూలుగా అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనే అమెరికాలో మనకు కనిపిస్తా ఉంటుంది. ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటే అమెరికా అని చెప్పి దాన్ని విన్నాం, దాని గురించి మనం మాట్లాడతాం. కానీ ఇక మీదటి నుంచి స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఇక నుంచి ఇండియాలో విజయవాడ అని చెప్పి ఇక మీదటి నుంచి మారుమోగుతుంది. ఈ విగ్రహం మనందరి ప్రభుత్వం ఈ 56 నెలల్లో అడుగడుగునా కూడా అనుసరించిన సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనం ఈ విగ్రహం ఇక్కడే విజయవాడలో ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? అంబేద్కర్ గారు జన్మించి 133 సంవత్సరాల తరువాత కూడా, అంబేద్కర్ గారు మరణించిన 68 సంవత్సరాల తరువాత కూడా ఈ విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ కింద, సామాజిక న్యాయ మహాశిల్పం కింద ఈ రోజుకి కూడా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎందుకు చేస్తా ఉన్నాము? కారణం, ఈ విగ్రహం వేల సంవత్సరాల భారత సామాజిక చరిత్రను, వేల సంవత్సరాల భారత సామాజిక చరిత్రను, ఆర్థిక చరిత్రను, మహిళా చరిత్రను మార్చిన ఓ సంఘ సంస్కర్త, ఓ మరణం లేని మహనీయుడి విగ్రహం ఈ విజయవాడలో ఈ రోజు ఆవిష్కారం అవుతా ఉంది. బాబాసాహెబ్ మన భావాల్లో ఎప్పుడూ కూడా బ్రతికే ఉంటాడు. ఎప్పటికీ కూడా మన అడుగుల్లోనూ, మన బ్రతుకుల్లోనూ, మన భావాల్లోనూ ఆయన ఎప్పటికీ కూడా కనిపిస్తూనే ఉంటాడు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఉన్నతాధికారులు, వైకాపా నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. నాణ్యమైన విత్తనాలని, మంచి దిగుబడి వస్తుందంటూ నకిలీ విత్తనాలను రైతులకు అంటగట్టడంతో వారు నిట్ట నిలువున మునిగిపోయారు. దీంతో ₹1 కోటి పైగా నష్టపోయామని రైతులు ఆందోళన చేశారు. ఈ సంఘటన మనుబోలు మండలంలోని చెర్లోపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.
మనుబోలు మండలంలోని చెర్లోపల్లి గ్రామంలో నాణ్యమైన విత్తనాలంటూ రైతులకు నకిలీ విత్తనాలు అంటగట్టడంతో వారు తీవ్రంగా నష్టపోయారు. దీంతో ₹1 కోటి పైగా నష్టపోయామని రైతులు ఆందోళన చేసి కంపెనీ ప్రతినిధులను శుక్రవారం సాయంత్రం నిర్బంధించారు. రైతుల కథనం మేరకు గ్రామానికి చెందిన 10 మంది కౌలు రైతులు నెల్లూరులోని కావేరీ సీడ్స్ వద్ద శ్రీ శివనంది ట్రేడర్స్కు చెందిన బీపీటీ వరి విత్తనాలను కొనుగోలు చేశారు. అప్పట్లో కంపెనీ ప్రతినిధులు బీపీటీకి బదులు నెల్లూరు మసూరా ఇచ్చినట్లు తెలిపారు. బస్తా ఒకటికి ₹1,450 వంతున కొనుగోలు చేశారు. ఈ విత్తనాలతో 250 ఎకరాల్లో సాగు చేపట్టారు. వేలాది రూపాయలు పంట మీద పెట్టుబడి పెట్టి సాగు చేసిన ఫలితం లేకపోవడంతో అవి నకిలీ విత్తనాలుగా రైతులు గుర్తించారు. గ్రామానికి చెందిన పొన్నూరు అశోక్ 20, శేష 25, మల్లూరు నర్సయ్య 30, భోతాటి మల్లికార్జున హరిబాబు 10 ఎకరాల వంతున మొత్తంగా 250 ఎకరాల్లో సాగు చేపట్టారు. పూర్తిగా నష్టం రావడంతో కంపెనీ ప్రతినిధులను నిర్బంధించి వారితో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా పలువురు బాధిత రైతులు మాట్లాడుతూ తాము ఎకరానికి ₹40,000 పైగా వెచ్చించామని, మొత్తం మీద ₹1 కోటి నష్టం వాటిల్లిందని తెలిపారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని, లేనిచో ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. మునుగోలు మండలం చెల్లోపల్లి గ్రామం. నా పేరు మల్లూరు నర్సయ్య. నేను కౌలుకి తీసుకొని 30 ఎకరాలు సాగు చేస్తున్నాను గత 15-20 సంవత్సరాల నుంచి. ఈ సంవత్సరం బీపీటీలని అడిగితే వాళ్ళు నెల్లూరు మసూరా ఇచ్చి బీపీటీ గోతం మీద వేసి చూపించి నెల్లూరు మసూరా ఇచ్చారు. అది 50 రోజులకి ఎనిమిది వేసింది. అడిగితే సమాధానం లేదు. కాబట్టి మేము మీడియా ద్వారా అందరికీ తెలియజేసుకుంటున్నాము. మండలము చెల్లోపల్లి గ్రామం మాది నారాయణ రామశాస్త్రిని. మేము 30 ఎకరాలు వేసాము. 30 ఎకరాలు వేసి ఎకరాకి ₹40,000 పెట్టుబడి లెక్కన పెట్టి ఎకరాకి 4.5 పుట్టు పంటతైన మసూరా తెచ్చేస్తే వాళ్ళు ఇది నెల్లూరు మసూరా ఇచ్చారు. నెల్లూరు మసూరా కావేరీ కంపెనీ వాళ్ళు ఇచ్చిన దానివల్ల మమ్మల్ని మాస్క్ ఇచ్చిన దానివల్ల మీరు దాన్ని పరిశీలించి మాకు ఏదైనా చేయవాలనో కోరుతా ఉన్నాము. నారాయణ శ్రీనివాసులు కావేరీ నందులో తెచ్చాము సీట్ వుడ్లో. ఆ మసూరాలను తెస్తే వాళ్ళు నెల్లూరు మసూరాలు ఇచ్చారు మాకు. దాని అందువల్లది ఎనిమిది చేసి ఈరోజు 4.5 లక్షలు పెట్టుబడి పెడితే కనీసం అది ఎకరాకు పుట్టుడు కూడా కాకుండా ఎనిమిది చేసి పంచిర్ పైపింది. దానివల్ల మేము ఇబ్బందులు పడుతున్నాము. 30 ఎకరాలు మాకు దాని దిగుబడి వస్తే 15 లక్షల దాకా వస్తుంది. ఈరోజు కనీసం 2 లక్షలు కూడా వచ్చేటట్టు లేకుండా పోయింది. ఈ విధంగా ఒడ్లు మేము పెద్ద మసూరాలని అడిగితే నెల్లూరు మసూరాలు మాకు ఇచ్చారు. ఇచ్చినందువల్ల పల్లి గ్రామము మల్లూరు మురళి 25 వేసాము. ఈ నెల్లూరు పెద్ద మసూరాన్ని తెచ్చాము. నెల్లూరు జీలకర్ర ఇచ్చారు. స్పీడు ఇట్లు మేము నష్టపోయాము. పుట్టుకోవాలా 5 ఎకరాలు వేసాము. దాదాపు ఇప్పుడు 5 లక్షలు పెట్టుబడి దాటింది. మాకు వస్తే 16 లక్షలు వస్తుంది. మునుబోలు మండలం చెర్లోపల్లి గ్రామం. మేము ఈ విత్తనాలు శ్రీ మహానంది అనే విత్తనాలు తీసుకొచ్చి 250 ఎకరాల దాకా వ్యవసాయం అందరం చేసి కష్టపడి విత్తనాలు చేసాము. ఇది మొత్తం 55 బీపీటీ అనే రకంతో మాకు ఇచ్చారు. ఈరోజు 55 రోజులకే మొత్తం ఎన్ని తీసేసి రైతులు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయేంత స్థాయికి వచ్చేసాము. ఈరోజు మాకు రెస్పాన్సిబిలిటీ అనేది విత్తనం ఇచ్చిన వాళ్ళు మాకు ఎవరు రిటర్న్ అనేది లేదు. మాకు ఇది ఒక మంత్రి గారు కావచ్చు, ఒక కలెక్టర్ గారు కావచ్చు, వ్యవసాయ శాఖ జేడీ గారు కావచ్చు, మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. దీన్ని ఇట్టే పరిస్థితిలో మాకు న్యాయం చేసి దీన్ని 250 ఎకరాల దాకా నష్టపోయి రైతులు ఒక ముందు దాకా చచ్చిపోయేదానికి కూడా డిసైడ్ అయిపోయినారు. ఒకే రైతు 30 ఎకరాలు వేసిన ఎక్స్ సర్పంచ్ మల్లు నర్సయ్య గారు అనే వ్యక్తి, దాంట్లో నారాయణ రామశేషయ్య అని చెప్పి 25 ఎకరాలు, దీంట్లో పొన్నూరు అశోక్ అనే 20 ఎకరాలు, బోతాటి మల్లి అని 10 ఎకరాలు, హరిబాబు గారు 10 ఎకరాలు కౌలు తీసుకొని చేసి చాలా మంది నష్టపోయి ఈరోజు ప్రాణాలకు కూడా తెగించి చచ్చిపోయేంత స్థాయికి కూడా దిగబడిపోతున్నారు. దీనికి మాకు గవర్నమెంట్ న్యాయం చేయాలా. మాకు వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ, మన వ్యవసాయ శాఖ జేడీ ఏఓ ఏడీ అందరూ నాయక్ గారు దగ్గర మాట్లాడాము సార్తో. మేము న్యాయం చేస్తామని చెప్తున్నారు. అందరూ మాకు దీన్ని న్యాయం చేసి మాకు హెల్ప్ చేయాలని కోరుతున్నాం ప్రభుత్వాన్ని. దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని కోడికత్తి సీను కుటుంబ సభ్యుల దీక్షకు తాము మద్దతు తెలుపుతున్నామని మాజీ మంత్రి నారాయణ పేర్కొన్నారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయం వద్ద కోడికత్తి సీను కుటుంబ సభ్యులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ దళితులను నయవంచనకు గురి చేస్తున్న దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని, ఆయనకు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత లేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అనంతరం కోడికత్తి సీను తల్లి సావిత్రి, సోదరుడు సుబ్బరాజు తదితరులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.
జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం, వాళ్ళందరి యొక్క ఓటు బ్యాంకు ఆయన పదవికి వచ్చిన తర్వాత పేరుకి కొన్ని పదవులు ఇచ్చి వెనకాల మొత్తం వేరే వాళ్ళ ద్వారా నడిపించడం, వీళ్ళందరినీ కేవలం డమ్మీ చేయటం, నామకేవ సాక్షాల్ గా వాళ్ళకి పదవులు ఇవ్వటం, ఆ విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ అనేక మంది మీద అత్యాచారాలు ఈ విధంగా చేస్తూ ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు దళితులు చేసిన 5 సంవత్సరాలు చేసినవి కూడా అన్ని తీసేయడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ఈ యొక్క కోరికల్ శ్రీని విషయం తీసుకుంటే దాదాపు 5 సంవత్సరాలు అయిపోతుంది. ఇంతవరకు బెయిల్ రాదా. నిజంగా ఇప్పుడే అశోక్ బాబు చెప్పినట్టుగా ఈ ప్రభుత్వం ఏ లోపల కానీ బెయిల్ వస్తే అది ఇంకా మంచిది. ఈరోజు సంఘీభావంగా మీరు అందరూ చేస్తున్న దీనికి నిజంగా అందరినీ నేను అభినందిస్తున్నాను. ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వం ఖచ్చితంగా రేపు 2024లో ఖచ్చితంగా రాష్ట్రంలో నెల్లూరు జిల్లాను నెంబర్ 1 స్థానంలో నిలపడం ఒక్క నారాయణకే సాధ్యమవుతుందని మాజీ మంత్రి నారాయణ కుమార్తె సింధూర తెలిపారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరంలోని 45వ డివిజన్లో ఆమె పర్యటించారు. స్థానికులు సింధూరకు ఘన స్వాగతం పలికారు. ప్రతి ఇంటికి వెళ్లి టీడీపీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అజయ్, సుజన్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి ప్రదాత పొంగూరి నారాయణ గారి నాయకత్వం మనకి గెలిచేంత వరకు చేయగలరు. ఈసారి మీకే చేతులు కావాలంటే అభివృద్ధి జరగాలంటే ఇంకొంచెం ఈ 3 నెలలు ఇంకొంచెం జోష్లో చేస్తే మంచి మెజార్టీ ఎంత ఎంతూజియాజంతో ఇక్కడ ఉండే టీడీపీ కార్యకర్తలందరూ మనతో పాటు తిరుగుతున్నారనేసి, ప్రతి ఇంటికి మేము వెళ్తున్నప్పుడు వాళ్ళు ఎంతో ఆప్యాయంగా రిసీవ్ చేసుకుంటున్నారు. వాళ్ళు 2014 నుంచి 19 వరకు టీడీపీ చేసిన మంచి పనులని, అలా అంటే మంచి నిధుల్ని ఎట్లా అయితే నెల్లూరుకు తీసుకొచ్చి అది ఒక పార్కులు కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, లేకపోతే ఇల్లు కానివ్వండి, పిల్లలకి అంగన్వాడీ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఇలా ఎంతో క్రియేటివ్ వర్క్స్ని కూడా నారాయణ గారు తన ఎంతో కష్టంతో చేపట్టి అవి పూర్తి చేయించాలని ఎంతో సదుద్దేశంతో స్టార్ట్ చేయించిన వర్క్స్ని గుర్తు చేసుకొని చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. కాకపోతే అవి లాస్ట్ 5 ఇయర్స్గా కంప్లీట్ అవ్వలేకపోయాయి అనేసి బాధపడుతున్నారు. అయితే మేము చేసే ప్రామిస్ వాళ్ళకి ఈ 2024లో నారాయణ గారు అలాగే టీడీపీ ఎంతో స్ట్రాంగ్గా ముందుకు వస్తుంది. అందరం కలిసి వాళ్ళని గెలిపించుకున్న తర్వాత అప్పుడు స్టార్ట్ చేసిన వర్క్స్ కంప్లీషనే కాదు, ఇంకా ఎంతో మంచి పనులని మనం కంప్లీట్ చేసుకొని నెల్లూరు డిస్ట్రిక్ట్ని నెంబర్ 1గా ఈ స్టేట్లో ఖచ్చితంగా నారాయణ గారు నిలుపుతారనేసి ఆ కాన్ఫిడెన్స్ మాలో ఉంది. అదే కాన్ఫిడెన్స్ ప్రజల్లో కూడా ఉంది. సమాజంలో ప్రతి ఒక్కరికి పరిపూర్ణ ఆరోగ్యం అందించాలనే లక్ష్యంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఎంపీడీఓ గోపీనాథ్ తెలిపారు. వాకాడు మండలంలోని జమీన్ కొత్తపాలెం సచివాలయంలో ఉప సర్పంచ్ కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిబిరంలో రోగులను పరీక్షించి మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. JSS 2.0 అంటే ఇంతకుముందు జగనన్న ఆరోగ్య సురక్ష
ఫస్ట్ ఫేజ్లో వాకాడు మండలంలో మొత్తం అన్ని సచివాలయాలు కంప్లీట్ అయినాయి, ఎక్సెప్ట్ పిహెచ్సి ఉండే సచివాలయాలు తప్పించి. మళ్ళా అప్పుడు మనకు ట్రీట్మెంట్ చేసిన వాళ్ళలో ఇంకా ఏదన్నా ఒకటి అలా మిస్ అయ్యి ఉంటే మళ్ళా జగనన్న ఆరోగ్య సురక్ష 2-1 ఏర్పాటు చేసి ఒక 19 రోజుల ముందు యాప్ వదిలేరు. సో అందరూ వాలంటీర్లు వచ్చేసి ప్రతి ఇంటికి వెళ్ళేసి మన జగనన్న 2 జరుగుతుంది కాబట్టి ఏదన్నా వ్యాధులు ఉంటే వచ్చి చూపించుకోవాల్సిందని చెప్పేసి వ్యాధులు ఏమున్నాయనేది కూడా మనం దాంట్లో అప్లోడ్ చేసాము. దగ్గర అన్ని ఇళ్ళు అప్లోడ్ చేసిన తర్వాత సర్వే చేసి అప్లోడ్ చేసిన తర్వాత దగ్గర ఒక 150 ఓపీలు కేస్ షీట్లు మాకు ఇదైనాయి. సో ఇప్పుడు ఈరోజు ఈ కార్యక్రమాన్ని జమీన్ కొత్తపాలెంలో ఫస్ట్ 2వ రౌండ్లో ఫస్ట్ విడత జమీన్ కొత్తపాలెంలోనే ఇప్పుడు స్టార్ట్ చేశాము. సో ఉదయం 10 గంటల నుంచి డాక్టర్లు వచ్చినారు, 5 మంది డాక్టర్లు వచ్చారు. సో ఈ మెడికల్ క్యాంప్ ఇక్కడ నిర్వహిస్తున్నాం. దీంట్లో ఐ డాక్టర్ కూడా వచ్చినారు కాబట్టి ఐ డాక్టర్ కూడా కండద్దాలు గతంలో కండద్దాలు పరిశీలించారు కానీ అద్దాలు రాలేదని ఒక కంప్లైంట్ వచ్చింది. సో అది కూడా నేను డిఎంహెచ్ఓ గారి నోటీస్ తీసుకెళ్ళాను. సో ఆధార్ కూడా నెల్లూరుకు వచ్చినాయంటే నెల్లూరు నుంచి మనం తెప్పిస్తాను. వాకాడు మండలంలోని బాలిరెడ్డిపాళెం గ్రామంలో వెలసిన శ్రీ పట్టాభి రామాలయంలో శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీనిజ రాజ్యలక్ష్మి అనే బాలికకు శ్రీరామసేన అధ్యక్షుడు హరీష్ రెడ్డి, మహిళా సభ్యురాలు మల్లాపు కస్తూరి సమక్షంలో ఆన్లైన్లో 15,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. దాతలుగా ప్రవాస భారతీయులు లోకేష్, సుచరిత్రులు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో శ్రీరామసేన కార్యదర్శి పోలిపాటి శివకుమార్, తుమ్మ రాజేష్, వంజివాక సాయి భరత్, రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు. గత 2 సంవత్సరాలుగా సీతారామ ధార్మిక సేవా సంస్థ పట్టాభిరాగం బాలిరెడ్డిపాలెం కేంద్రంగా ఎన్నో ధార్మిక కార్యక్రమాలు మరియు సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీనిజ రాజ్యలక్ష్మి అనే బాలికకు అనారోగ్యం కారణంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంది. ఆ విషయం గుర్తించి ప్రవాస భారతీయులైన లోకేష్, సుచరిత్ గారు ఆ బాలికకు 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయిస్తున్నారు. ఇదే విధంగా ధార్మిక కార్యక్రమాలు మరియు సేవా కార్యక్రమాలు సీతారామ ధార్మిక సేవా సంస్థ ద్వారా భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఆర్థిక పరంగాను, సామాజిక పరంగాను, అలానే ఆధ్యాత్మిక పరంగాను కార్యక్రమాలు చేయడానికి మా శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థకు వెన్నుదన్నుగా ఈరోజు శ్రీరామసేన అధ్యక్షులు హరీష్ కుమార్ రెడ్డి, కార్యదర్శి పోలిపాటి శివకుమార్ మరియు సభ్యులు తుమ్మా రాజేష్, అలానే సచివాలయ సిబ్బంది భరత్, మా శ్రీరామసేన మహిళా సభ్యురాలైనటువంటి కస్తూరి, వీరందరి సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమాలు జరుపుతున్నాం. మునుముందు శ్రీరామసేన మరియు శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో మరిన్ని ధార్మిక, సామాజిక సేవా కార్యక్రమాలను చేయడం కోసంగా మేము సంసిద్ధంగా ఉన్నాం. దాతలను కూడా ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ ఇటువంటి కార్యక్రమాలన్నీ జరగడం చాలా సంతోషంగా ఉంది. దాతలైనటువంటి లోకేష్కు గూడూరు మండలంలోని తిప్పవరపాడు, చెన్నూరు గ్రామాల మధ్య కొలువై ఉన్న గ్రామదేవత కటాలమ్మ అమ్మవారిని ఏడాది పండుగ సందర్భంగా విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తప్పెట్లు, డీజేల నడుమ యువత కేరింతలతో అమ్మవారి గ్రామోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
కోట పట్టణంలో కొలువై ఉన్న శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా హైదరాబాద్కు చెందిన డాక్టర్ తులసీరామ్ జ్ఞాపకార్థం వారి కుమార్తె మొవ్వల సుజన చంద్రశేఖర్ దంపతులు వ్యవహరించారు. పట్టణంలో వెలిసినటువంటి మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతులు పర్యవేక్షణలో 2021 సంవత్సరం నుంచి దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం జరుగు అన్నప్రసాద వినియోగ కార్యక్రమం చాలా చక్కగా జరుగుతుంది. ఈ కార్యక్రమం ఎంత డబ్బు ఉన్నా అంత పిడికిడి అన్నంతో సమానం లేదు. ఎందుకనంటే ఆకలిగా ఉన్నవాడికి అంత అన్నం పెడితే దాంట్లో ఉన్న తృప్తి ఇక దేంట్లో లేదు. ఆకలిగా ఉన్నవాడికి అంత అన్నం, పుట్టలేని వాడికి పుట్ట, ఈ దేశంలో ఉన్నంత పుణ్యం ఈ ప్రపంచంలో ఏది దొరకదన్నమాట. కావున అన్నప్రసాదం పెట్టిన వాళ్ళు ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఇట్లాంటి కార్యక్రమంలో పాల్గొనడంలో విశేషం. కావున ఈరోజు ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం స్వర్గీయ కీర్తిశేషులు డాక్టర్ తులసీరామ్ డాక్టర్ గారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కుప్పం నుండి ఇచ్చాపురం వరకు అంబేద్కర్ ఆశయాలను సాధించాం. విజయవాడలో ఏర్పాటు చేసిన ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించిన సీఎం జగన్మోహన్ రెడ్డి. నకిలీ విత్తనాలతో ₹1 వరకు నష్టం. మనుబోలు మండలంలోని చెర్లోపల్లి గ్రామంలో రైతులకు నకిలీ విత్తనాలు అంటగట్టారంటూ కంపెనీ ప్రతినిధులను నిర్బంధించి ఆందోళన చేసిన బాధిత రైతులు. దళిత ద్రోహ జగన్మోహన్ రెడ్డి. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయం వద్ద దీక్ష చేపట్టిన కోడికత్తి సీను కుటుంబ సభ్యులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేసిన మాజీ మంత్రి నారాయణ. వైభవంగా కటాలమ్మ అమ్మవారి గ్రామోత్సవం. చెన్నూరు, తిప్పవరపాడు గ్రామాల మధ్య కొలువై ఉన్న అమ్మవారి గ్రామోత్సవంలో ఇరువుగా పాల్గొని కటాలమ్మను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.